అయోధ్యలో ఈ నెల 22న రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో చూశాం కదా. అస్సలు ఇప్పటి వరకు ఏ తీర్థక్షేత్రాలలో కూడా చూడనటువంటి అద్భుతంని అయోధ్యలో చూశాం. ఆ రోజు దేశమంతా మరోసారి దీపావళి వేడుకలు జరుపుకున్నాయి. ప్రతి ఒక్కరూ రామనామ జపంతో చాలా భక్తితో మునిగిపోయారు. ఇక అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అయోధ్యకి చేరుకుని స్వయంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను కల్లారా చూసుకుని మురిసిపోయారు. ఇక మిగతా భక్తులంతా టీవీలలో లైవ్ ద్వారా చూసి సంతోషించారు. అయితే ఇదంతా ఇలా ఉంటే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయ్యాక అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుందని తెలిసింది. ఇక అదేదో కాదు, అక్కడ 1,00,000 మంది అఘోరాలు అయోధ్యకి చేరుకున్నారనేది తెలిసింది. ఇప్పటికే చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి అయోధ్యకి వస్తున్నారు. వాళ్ళు ఛత్రపతి శివాజీ భక్తులు కావచ్చు, వాళ్ళు మనం ఒక వీడియో కూడా చూస్తాం. వాళ్ళు అక్కడ ఎంత ఒక శివ గర్జనలాగా గర్జనలు చేసి ఎంతో అద్భుతంగా అయోధ్య దగ్గర చేశారు. ఇప్పుడు అలాగే అయోధ్యకి 1,00,000 మంది అఘోరాలు ఒకేసారి వచ్చారని తెలిసింది. ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి, చివరి వరకు చూడండి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడమే ఆలస్యం, అక్కడ మరోసారి అద్భుతాలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే అయోధ్యలో జరిగిన సంఘటనలు చూసి అయోధ్య వాసులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశ్చర్యంలోనే ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు అయోధ్యకి అఘోరాలు రావడంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయినట్టు తెలిసింది. అది కూడా 1,00,000 మంది అఘోరాలు వచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్లకు కూడా తెలియడంతో వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మామూలుగా అఘోరాల గురించి వాళ్ళ వేషధారణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చాలా సినిమాల్లో కూడా చూసాము. మనం కాశీ మీరెవరైనా కాశీ వెళ్ళున్నట్టయితే అసలైన అఘోరాలు మనకు అక్కడ చాలా మంది కనిపిస్తారు. మనకి ఇక్కడ చాలా మంది వాళ్ళు అసలైన అఘోరాలు అయితే కాదు, నిజమైన అఘోరాలు అయితే చాలా ఘోరంగా ఉంటారు. చూడటానికే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళని చూస్తే. నిజానికి అఘోరాలు శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, మొత్తం శివధ్యానంలోనే ఉంటారు. అందుకే వీళ్ళకి సర్వ శక్తులు కూడా ఉంటాయన్నమాట. నిజమైన శక్తులు కూడా నిజమైన అఘోరాలకి చాలా ఉంటాయట. అయితే ఈ అఘోరాలు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. అసలు కేవలం మహాపుణ్యక్షేత్రాలైన కాశీలో మాత్రమే నివసిస్తూ ఉంటారు. పైగా ఎక్కడ పడితే అక్కడికి రారు కూడా, కేవలం దైవ స్థలాలలో మాత్రమే తిరుగుతూ ఉంటారు. అలా ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఇలా అయోధ్య కళ నెరవేరడం వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ ఒక్కసారిగా కాశీ నుండి ఇలా 1,00,000 మంది అఘోరాలు అయోధ్యకి వచ్చారని తెలియడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళంతా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండడంతో రాముడిని చూసి వెళ్ళిపోదామని వచ్చారని అయితే తెలిసింది. వాళ్ళు రావడంతోనే బయట గుడి చుట్టూరు చుట్టుముట్టి వాళ్ళు చేసే కొన్ని ప్రత్యేకతలు దేవుడి ముందు జరిపి అక్కడున్న వాళ్ళని ఎంతో సంభ్రమాశ్చర్యాలకి గురి చేశారని తెలిసింది. అక్కడున్న వాళ్ళు చేసేవన్నీ చూసి కూడా అక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా భయపడ్డారని కూడా తెలిసింది. అఘోరాలు అయోధ్యకి చేరిన వెంటనే ఒకేసారి అయోధ్య అంతా తిరిగి ఆ మందిరంలో ఉన్న స్థలంని దీవించారని, అంతేకాకుండా మందిరం ఎదుట కాసేపు బీభత్సం కూడా సృష్టించారని తెలిసింది. తమ చేతుల్లో ఉన్న ఆయుధాలను పైకి లేపుతూ నృత్యాలు చేశారని, శివుడి జపం చేస్తూ అలాగే రాముణ్ణి కూడా దలుచుకుంటూ చాలా హంగామా చేశారని కూడా తెలిసింది. ఆ తర్వాత బాలరాముడి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనను దర్శించుకొని దండాలు పెట్టుకొని ఎవరిని అయితే కదిలించకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా తెలిసింది. ప్రాణప్రతిష్ఠ విషయంలో అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్ మరోసారి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఈ విషయాన్ని జీర్ణించుకుంటున్నారా లేదా అనేది బాగా ఆసక్తికరంగా మారింది. అయితే రామమందిర ప్రాణప్రతిష్ఠపై అయోధ్యలోని ఉన్న ముస్లింలు ఈ విధంగా అనుకుంటున్నారు అని ఒక చర్చ అయితే జరుగుతోంది. గత కొన్ని రోజుల నుండి రామభక్తులంతా జనవరి 22వ తేదీ కోసం ఎంతలా ఎదురు చూశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మొత్తానికి ఆ రోజు అనేది వచ్చేసింది. మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరుగుతుంది. దీంతో ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందడంతో అందరూ అయోధ్యకి చేరుకున్నారు. ఇక మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోని రాముడిని జపం చేస్తూ పండగ వాతావరణంలో మునిగిపోయారు. హిందూ భక్తులంతా ఈ రోజు మంచి సంబరాలు చేసుకుంటూ ఉండగా మరోవైపు అయోధ్యలో ఉన్న ముస్లిం వర్గాల గురించి పలు చర్చలు వస్తున్నాయి. నిజానికి సమానమైన న్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ
ఇలా ముస్లిమ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అని కొందరిలో గతంలో అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకోవాలి అని కొన్ని రోజుల కిందట అయోధ్యకు చేరుకుని అక్కడున్న ముస్లిం వ్యక్తులని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ గురించి ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తోంది. కానీ నిజానికి ముస్లిం మత వర్గస్తులు కూడా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ సంతోషంగా ఉన్నారని తెలిసింది. ఈ వేడుక పట్ల వాళ్ళు ఎటువంటి అసంతృప్తి చూపించడం లేదని వాళ్ళ మాటల ద్వారా తెలిసిపోయింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకైతే జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ఈ కార్యక్రమం పట్ల అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్లి మరి వాళ్ళని అడుగుతున్నట్లయితే తెలుస్తుంది. దీంతో అక్కడున్న ముస్లిం వ్యక్తులను స్వయంగా కలిసి వారిని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ గురించి వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగారు. అయితే ఇటువంటి ప్రశ్నలు ఎదురైన కొంతమంది ముస్లిం వ్యక్తులు తమకి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు అని తేల్చి చెప్పేశారు. సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత తమకి హిందువులకి మధ్య ఎటువంటి వివాదాలు లేవని, ధన్యపూర్లో మసీదు తయారవుతుందని, మసీదు కూడా తయారవుతుంది. దీంతో ముస్లింకి రామమందిరం విషయం పట్ల ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అని అయోధ్య షియా వక్ఫ్ కమిటీ సభ్యుడు హమీద్ జాఫర్ మిసం గతంలో మీడియాకు కూడా తెలిపాడు. కానీ కొందరు మీడియా వాళ్ళే కావాలని తమను జనవరి 22న జరిగే కార్యక్రమం గురించి గుచ్చుగుచ్చు ప్రశ్నలు అడుగుతున్నారని, ఈ రోజు ఏం చేయనున్నారని అడగడంతో అసలు ఇందులో అడగడానికి ఏముంది, 21న ఏం చేస్తాము, 22 కూడా అదే చేస్తాం కదా అని బదులిచ్చినట్లు తెలిపారు. అంటే అయోధ్యలో ఉన్న ముస్లింస్కి రామమందిరం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని, వాళ్ళకు కూడా మసీదు తయారవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం పట్ల సంతృప్తిగానే ఉన్నారని వాళ్ళ మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. నిజానికి అయోధ్యలో దాదాపు 30 లక్షల మంది జనాభా ఉండగా అందులో 5 లక్షల వరకు ముస్లిమ్స్ ఉంటారు. అయితే వీరిలో 5,000 మంది ఇప్పుడున్న రామమందిరం చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళలో మాత్రం ఆందోళన అలాగే ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా వివాదాలు జరుగుతాయేమో అని, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. మీకు ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని అధికారులు వారికి ధైర్యం అయితే చెబుతున్నారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హిందువులు ముస్లిమ్స్ మధ్య ఎటువంటి వివాదాలు అయితే జరగలేదు. అందరూ ఎవరికి వాళ్ళే అన్నట్లుగా అయోధ్యలో సమానంగా జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు అందరం ఒకటే అన్నట్లుగా అక్కడున్న అయోధ్య వాసులు కూడా తెలిపారు. కానీ 1992లో సర్వం కోల్పోయిన వాళ్ళు మాత్రం నేటికి దానిని మర్చిపోలేకపోతున్నారు. ఆ సమయంలో తమ మతంకి చెందిన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, కానీ మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నారు. అయితే తీర్పు తర్వాత ఎటువంటి గొడవలు జరగపోయేసరికి అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. ఇక అక్కడున్న ముస్లిం వ్యక్తులు కూడా ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉంటున్నామని చెప్తున్నారు. అంతేకాదు అయోధ్య చుట్టూ ఉన్న కొందరు ముస్లిమ్స్ వ్యక్తులు తయారు చేసే మిఠాయిలు స్వీట్ షాప్స్ కి పంపుతారు. ఆ స్వీట్ షాప్ లో ఉండేవి ముస్లిమ్స్ తయారు చేసిన పదార్థాలు అని తెలిసినా కూడా హిందువులు వాటిని రాముడికి ప్రసాదంగా పెడతారనమాట. అంతేకాదు ఒక 10,000 మంది ముస్లిమ్స్ కూడా రామమందిర నిర్మాణ సమయంలో డబ్బుల రూపంలో విరాళాలు కూడా ఇచ్చారు. కాశీ ప్రాంతంలో ఉన్న 22 ముస్లిం కుటుంబాలు అయోధ్యలోని రామమందిర నిర్మాణంకి కొన్ని లక్షల విరాళాలు కూడా అందించారు. అంతేకాదు అక్కడ ముస్లిం కుటుంబంకి చెందిన ఇక్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి తన చేతి మీద శ్రీరాముడి పేరుని కూడా పచ్చబొట్టు పొడిపించుకుంది. ఇక తను ముస్లిం అయినప్పటికీ కూడా తనకి హిందువు దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని, భక్తి కూడా ఎక్కువే అని ఆ అమ్మాయి గతంలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామమందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతుగా 11,000 రూపాయలను విరాళంగా ఇచ్చింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం అని చెప్పాలి. ఇక గుజరాతీలో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ దంపతులైన డాక్టర్ హమీద్ మన్సూరి, ముంతాజ్ మన్సూరి 150,000 రూపాయలు రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముడిని కూడా దర్శించుకుంటున్నారు ఈ ముస్లిం దంపతులు. అంతేకాకుండా జన్పూర్లో మహమ్మద్ ప్రచార్య అబ్దుల్ ఖాదీర్ ముస్లిం వ్యక్తి కూడా రామమందిర నిర్మాణం కోసం 111,000 రూపాయలు విరాళంగా అందించాడు. ఇక మరొక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ముజీఫూర్ నగర్కి చెందిన ఒక మహమ్మద్ సమరజ్ని అనే బీజేపీ నేత కాషాయపు వస్త్రాలను ధరించి దేవుణ్ణి దర్శించుకుంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇతడు తన 2 ఫ్లాట్లని కూడా రామమందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడని తెలిసింది. ఇక రాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే కొందరు ముస్లిమ్స్ సైతం రాముల వారికి స్వయంగా పూజలు చేశారని తెలిసింది. ఒక ముస్లిం అమ్మాయి కూడా ఏకంగా అయోధ్యకి కాలినడకనే చేరుకుంది. ముంబైకి చెందిన షబ్నం షేక్ అనే ఒక ముస్లిం అమ్మాయి, ఈమె యూట్యూబర్ కూడా. అయితే ఈ ముస్లిం అమ్మాయి శ్రీరాముడి దర్శనం కోసం ముంబై నుండి అయోధ్య వరకు కాలినడకను చేరుకుంది. ఇక ఆమె వస్త్రధారణ పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయి లాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలో రామ కండువా ధరించి పాదయాత్ర చేపట్టింది. ఆ సమయంలో ఈమె వార్తలలో బాగా వైరల్గా మారింది. పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెను
ఆమెకి రాముడంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది. రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నానని తెలిపింది. నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగాను అని, తనకి హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని తెలిపింది. అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళకు కూడా రాముడి పట్ల ఎంత భక్తి ఉందో ఇక్కడే మనకు అర్థమవుతుంది. నిజానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనేమో అని చెప్పాలి. ఇలా మతాల మధ్య భేదాలు లేకుండా కలిసి ఉంటే మాత్రం ఇంతకు మించి దేశానికి మరో గొప్ప వరం ఉండదని చెప్పాలి. మామూలుగా కొన్ని ప్రాంతాలలో ముస్లిం హిందూ అని తేడా లేకుండా కలిసి బ్రతుకుతున్నారు. ఇక ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో ఎంతో మంది ముస్లిం సోదరులు అయోధ్యకి చేరుకోవడం, విరాళాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కలిసిపోయారన్నట్లుగా అర్థమవుతుంది. నిజానికి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ రోజు ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకి ముఖ్యమైన అతిథులందరూ తరలి వచ్చారు. అంతేకాకుండా భారీ కానుకలతో రాముల వారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడికి చేరుకున్నారు. ఈ దేశంలో ఉన్న పట్టణాలలో, గ్రామాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమకి దగ్గరలో ఉన్న మందిరంను దర్శించుకుంటున్నారు. అలా మొత్తానికి 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో మళ్ళీ మునుపటి రూపం వచ్చేసిందని అర్థమవుతుంది. ఇక అయోధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయోధ్య ఉన్న ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు. ఇక రేపటి నుంచి సామాన్య ప్రజలకి సైతం రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది. ఇక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అక్కడి ప్రభుత్వం కూడా కోరింది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా అయోధ్యకి 1,00,000 మంది ముస్లిమ్స్ చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి రామ్ లల్లాని దర్శనం చేసుకున్నారు. అలాగే ఆ రాముడి కోసం వాళ్ళు ఎంతో భక్తితో ప్రసాదాలు కూడా చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెడుతున్నారు. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. చూశారు కదా, మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video.